అందరికీ నమస్తే. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఏది పడితే అది ఎన్నికలు వస్తే నోటికి ఎంత వస్తే అంత అది ఇస్తాం, ఇది ఇస్తాం. ఆ పార్టీ అయినా 1000 ఇస్తే నేను 2000 ఇస్తా. ఆయన 2000 ఇస్తా ఉన్న పెన్షన్ నేను 4000 రూపాయలు ఇస్తా. ఆయన ఏమిస్తాడు? 1,00,000 రూపాయలే కదా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. నేను తులం బంగారం ఇస్తా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశించే మాట్లాడతలేం. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే ఉచితాలు అలవాటు చేసిరు. బాగా జనాలకి ఉచితాలు అలవాటు చేసిరు. ట్రెండ్ మారుతా ఉంది, జనరేషన్ మారుతా ఉంది, రోజులు మారుతా ఉన్నాయి, కొత్త టెక్నాలజీ వచ్చింది, చదువుకుంటా ఉన్నారు అందరూ. అలాంటి టైంలో ఏం చేయాలి? ఉచితాలు లేకుండా ప్రజల్ని వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి. అప్పుడేమో ఉచితాలు తక్కువ ఇచ్చినాం. రాంగ అధికారం కోసం, కుర్చీ కోసం ఏది పడితే అది ఇచ్చేస్తా ఉన్నారు. దేనికోసం ఈ హామీలన్నీ? దేనికోసం? ఎవరి కోసం? చూడండి ఒకసారి. నేను రాసిన ఈయన 2000 ఇస్తాడు పెన్షన్. 2000 ఇస్తా అని చెప్పిండు కేసీఆర్. 2000 నేను ఇస్తున్నా కదా, నేను వచ్చిన తర్వాత 500 రూపాయలు కలిపి సంవత్సరం తర్వాత 2500 ఇస్తా. ఇంకొక 500 సంవత్సరం తర్వాత మళ్ళీ 2వ సంవత్సరం 3000 ఇస్తా. ఆర్థిక పరిస్థితి చూసిండు కాబట్టి, 10 సంవత్సరాల ఆర్థిక పరిస్థితి చూసిండు కాబట్టి. ఆర్థిక పరిస్థితి చూడనోళ్ళు ఏం చెప్పిండ్రు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు? 2000 ఏకదం మేము 4000 చేస్తామా, 4000 6000 చేస్తామని చెప్పారు. 1,00,000 కదా ఇచ్చేది. కేసీఆర్ ఏం చెప్పిండు? 1,00,000 ఇస్తామన్నా సంవత్సరం తర్వాత 5,000 లేకపోతే 10,000 కలిపిస్తా అని చెప్పినాడు. వీళ్ళు ఏకదం చూడలేదు కదా, లోతు ఎంత ఉందో చూడకముందే అధికారం కావాలి కాబట్టి ఇక తులం బంగారం ఇస్తా అని చెప్పారు. తులం బంగారం ఇస్తా అని చెప్పారు. అంటే ఎట్లా పడితే అట్లా హామీలు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అంత అప్పుల్లో ఉన్నది, ఇంత అప్పుల్లో ఉన్నది, నడిపించడం చేతనైతే లేదు అని చెప్పేసి అనేటప్పుడు ఉచితాలను చూసి ఎప్పుడైతే మనం ఓటేస్తా ఉన్నామో బాజాప్తా అప్పుడు పప్పులో కాలేసినట్లే, రాష్ట్రం అధోగతి పాలవుతున్నట్లే. రాజకీయ నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజకీయాలల్లో. ప్రజలకి చైతన్యం కల్పించాలి. ఉచితాలు యాడికెళ్ళి వస్తున్నాయి? ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు కదా, ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, తీసుకురావాలి. తద్వారా ఏమైతా ఉంది? దివాలా తీసేటటువంటి పరిస్థితి అయితా ఉంది. దివాలా తీస్తా ఉన్నాయి రాష్ట్రాలు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి డబ్బులు? వేల కోట్ల రూపాయలు కావాలి. సో ఇది ఒక ట్రెండ్ సెట్ చేసేటటువంటి ప్రయత్నం చేయకుండా ఏదో కొత్తది సృష్టిద్దాం అనుకొని బోర్ల బొక్కలు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు అవునాక ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, కేసీఆర్ 10,000 ఇస్తా ఉండు కదా, 15,000 ఇస్తానని చెప్పారు కాంగ్రెస్. ఏమో వేద్దాం. ఇదే కేసీఆర్ అప్పులు పాలు చేసిందని చెప్పి ప్రజలంతా కూడా మాట్లాడిండ్రు. వాస్తవమా కాదా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఆయన 10,000 ఇచ్చినప్పుడే అంతగానం అప్పులు అయినప్పుడు మరి వీళ్ళు వచ్చిన తర్వాత 15,000 ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. తులం బంగారం ఇస్తామంటే ఓటేసినాం. ఫ్రీ బస్ ఇస్తానంటే ఓటేసినాం. 200 ఫ్రీ, అంతే కదా. ఇవాళ కేసీఆర్ ని చూసో, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని చూసో, బట్టి విక్రమార్క గారిని చూసో, ఆడ రాహుల్ గాంధీ గారిని చూసో, కేటీఆర్ ని చూసి అయితే ఎవరు ఓట్లు లేరు. అవసరం లేదు కూడా. వాళ్ళ మహాలు చూసి ఏం ఓట్లు లేదు కాదు కదా. వాళ్ళు ఏ గ్యారంటీలు ఇస్తానని చెప్పిర్రో ఆ గ్యారంటీలే కదా, అవి చూసే కదా ఓట్లేసింది. ప్రతి మహిళకి 2,500 ఇస్తామని చెప్పేసి ఓటేసినాం. ఇవాళ 18 నెలలు తిరిగేసరికి ఏమైపోయింది? ఎన్ని వచ్చినాయి? ఈ సిచ్యువేషన్ లో కేసీఆర్ ఉన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, మోదీ గారు ఉన్నా, ఆడికి వెళ్ళి ఇప్పుడు కేంద్రం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నా, కేంద్రం ఉంది, కేంద్ర ప్రభుత్వం. సరే, ఎన్నో తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. సింపుల్ గా ఒక కిసాన్ తీసుకుందాం, పిఎం కిసాన్ తీసుకుందాం. పిఎం కిసాన్ కేవలం వాళ్ళు మొదలుపెట్టిన కాల్చి 6,000 రూపాయలే ఇస్తా ఉన్నారు. ఒక్కో టర్ముకు 2,000, అట్లా 3 సార్లు ఇస్తా ఉన్నారు 6,000. ఎందుకో కేంద్రం చేతిలో ఉంది కదా, నరేంద్ర మోదీ గారు ఏకదం మీకు 12,000 ఇయ్యలేడా? ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతా ఉన్నా. ఒకవేళ ఇస్తే ఏమవుతుంది? మళ్ళా కొంత అప్పు పెరుగుతుంది, అంతే కదా. కొంత అప్పు పెరుగుతుంది. తద్వారా వ్యవస్థ పాడైపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మనకు నిలవకుండానే వస్తువుల మీద రేట్లు పెరుగుతాయి, డీజిల్ మీద, పెట్రోల్ మీద, అన్నిటి మీద రేట్లు పెరుగుతాయి. ఇటు ప్రజలైనా కానీ, అటు రాజకీయ నాయకులైనా కానీ జర ఉచితాలకి అలవాటు చేయకుండా, ఉచితాలకి అలవాటు పడకుండా ఎవరికి ఇవ్వాలి? ఉచితాలు ఎవరికి ఇవ్వాలి? ఇగో ముసలావిడ ఉన్నది, పని చేసుకోలేదు, రైట్, ఆమెకి ఈ పెన్షన్ ఇయ్యు. రైతులు ఉన్నారు, ఈ ప్రతి మహిళకి 2,500 రూపాయలు అంటే ఎట్లా చెప్పురి?
ఆర్టీసీ బస్సు ఏకదం అందరికి పెడితే ₹1,00,000 50,000 జీతం తీసుకుంటున్నటువంటి మహిళలందరూ కూడా ఇలా ఆర్టీసీ బస్సుకి పోతా ఉన్నారు. లేకపోతే టికెట్ కు ఒక ₹5 పెట్టు, ఎక్కడ ఎక్కి అక్కడ దిగితే ఓ ₹5 పెట్టినావు అనుకో, ₹5 వస్తే ఆ బస్ స్టాండ్ ని క్లీన్ చేసుకోవడానికో ఆడున్న వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికో ఓ 2-3 మనుషులు పెట్టి జీతాలన్నీ ఇచ్చుకోవచ్చు. వాళ్ళకి జీతాలన్నీ ఇవ్వచ్చు కదా. బస్ స్టాండ్ పరిధిలో ఓ ఎక్కి దిగితే ₹5 పెట్టును. ఎవరు మన ఉచితంగా ఇవ్వబడితే 50,000 ₹1,00,000 తీసుకున్న లెక్క పడితే వీళ్ళే ఆ వాష్రూమ్ల దగ్గరికి పోయి ఇదేం ప్రభుత్వమే బాబు వాష్రూమ్లు నీట్గా లేవని చెప్పి నువ్వు మొత్తం ఉచితంగా ఇస్తే ఇంకా వాష్రూమ్లు ఏం నీట్గా ఉంటాయా? వాష్రూమ్లు ఎందుకు నీట్గా ఉంటాయి? ఎవరు చేయాలి? ఎక్కి దిగితే ఒక ₹5 ₹10 పెడితే అంత కాకపోయినా కొద్దిగా ఆ జీతాల మందం బస్సులో మెయింటెనెన్స్ మందం ఆ బస్ స్టాండ్ ఊగడానికి జీతాలైనా వస్తాయి. తద్వారా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాం. ఉచితాలు ఇస్తే వ్యక్తిగతంగా కొద్ది గొప్ప ఉపయోగపడవచ్చు కానీ వ్యవస్థ నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. వ్యక్తుల కోసం కాదు కదా, వ్యవస్థను ఎప్పుడైతే మనం నీట్గా తీసుకెళ్ళగలుగుతామో వీళ్ళిద్దరే కదా మెయిన్. అంతకంటే ఏముంటుంది చెప్పు? ఏది చేయాలన్నా రాజకీయ నాయకుడి చేతిలో ఉంటది, ఏది చేయాలన్నా ప్రజల చేతులు. ఈ రెండే. నువ్వు అధికారిని మార్చాలన్నా ఉంచాలన్నా అక్కడ అభివృద్ధి జరగాలన్నా లేదన్నా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మంత్రులు అంతే. రాజకీయ నాయకుడు ఏమనుకుంటే అది అయిపోతుంది. రేపు పొద్దుగాల ఆ రోడ్డు అయిపోవాలని చెప్పి ఎంపీడీఓకి ఫోన్ చేస్తే రోడ్డు అయిపోద్ది. అది కాదనుకుంటే కాదు. ఇట్లా ఉచితమైన ఎన్ని రోజులు? మహా అయితే సంవత్సరం వరకు ఓపిక పట్టిర్రు ప్రజలు, అంతేనా? సంవత్సరం వరకు ఓపిక పట్టిర్రు. సంవత్సరం తర్వాత ముక్కు విండి ఏడికి ఎమ్మెల్యే పోయినా మంత్రి పోయినా ముఖ్యమంత్రి పోయినా అడుగుతారా? అడగట్లేదా? ఏమి ఓటేసినావు నువ్వు చెప్పినావు కదా, అందుకే నువ్వు అసలు ఏం చెప్పకుంటుండు? అంతగానం గఫాలు కొట్టి చేస్తే ఇలా బొక్కబోర్ర పడే. ఇగో ఇంతే అవుతుంది. కాంగ్రెస్ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే ఇంతే అవుతుంది. వేసేటోళ్ళు ఓట్లేస్తారు, అప్పుడు వ్యవస్థ అయినా బాగుపడుతుంది. అంతేగాని 100కు 100 మంది ఎట్లా మరి ఏం చేయాలి? అందుకోసం అని చెప్పేసి ఇప్పటికైనా సరే రోజులు మారిపోయినాయి, ఒకలాగా లేవు. ప్రజలు కూడా చూద్దాం చేద్దాం అనుకుంటా ఉన్నారు. చాలా మారిపోయినాయి. ఫస్ట్ ఎప్పుడైతే రాజకీయ నాయకుడు టంగ్ స్లిప్ కాకుండా ఇగో ఇది అని చెప్పేసి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాడో అప్పుడు ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. అంతేగాని నేను బాండ్ పేపర్లు పెట్టుకుని మొత్తం అవుతుంది, నేను మొత్తం అబ్బరక దబ్బర చేస్తా అంటే కాదు. ఏం లేదేడా? రేవంత్ రెడ్డి గారు చెప్పలేదా ఏం లేదని? ఆయన ఇవాళ చెప్పిండు. కేసీఆర్ ఎన్నికల కంటే ముందే చెప్పిండు ఏం లేదు, అయిపోయింది, నేను మొత్తం చూసినాక 10 సంవత్సరాలు ఇంకా ఏం చేయలేం, ఇంతకు మించి ఏం చేయలేం. ఓ సంవత్సరం తర్వాత పెంచుకుంటే ఏదైనా గింత కింద పెంచుకోవచ్చు కానీ ఏకదంకి ఏం చేయలేమని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చెప్పిండు. సంవత్సరంన్నర క్రితం కేసీఆర్ చెప్పిండు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. తద్వారాగా ఉచితాలకి అలవాటు పట్టడం బంద్ చేయాలి. మొత్తం నాకైతుందిగా గవర్నమెంట్ అని చెప్పేసి వేసుకొని ఏది పెడుతుంది. ఏపీలో ఇంకా దారుణం ఉండే, ఏపీలో కూడా దారుణంగా ఉండే. అందుకే అనకూడదు కానీ అక్కడ వైసీపీని మార్పు కోరుకున్నారు. ఎందుకంటే వైసీపీ చేయలేదని కాదు, ప్రజలకి మస్తు పైసలు ఇచ్చింది. ఇక పైసలు ఇచ్చిన పని మీదనే ఉన్నది. ఆటో తోలుకుంటే పైసలు, పిల్లగాడు గవర్నమెంట్ బడికి తోలితే పైసలు, ఎట్లా పడితే అట్లా పైసలు ఇచ్చుకుంటూ పోతే ఆడ అభివృద్ధి కనపడలే. ఆంధ్ర వాళ్ళు ఏం కొనుక్కున్నారు? అభివృద్ధి కావాలి మాకు, పైసలు ఎందుకు అనుకున్నారు? ఎన్ని పైసలు పోయినాయి తెలుసా? ఒక్కొక్క ఇంటికి మామూలుగా కాదు 5 సంవత్సరాలల్లా దాదాపుగా 2-3 లక్షలు పోయినాయట ప్రతి ఇంటికి. అంటే ఇంటికి నెలకి దాదాపుగా ఒక 10,000 రూపాయలు చొప్పున పోయినాయి. ఓ మనిషి జీతం పోయినట్టు పోయింది. యాడికెళ్ళి ఇవన్నీ? తద్వారా ఈ హామీలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులు ప్రోత్సహించుకుంటూ ఉండాలి. నీకు అధికారం ఏం లాభం? అధికారం వచ్చి గెలితివి సంవత్సరం తర్వాత ఇప్పుడు కింద మీద పడతా ఉంటివి. ఎంత లోపల వచ్చింది సంవత్సరం? అందుకే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా ఉచితాలు ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేది మాత్రానికి బాజాప్తా క్లియర్గా అర్థమవుతా ఉంది. లేకపోతే ఆసరాగా ఇవ్వాలి, ఆసరా పెన్షన్లు ఇచ్చుకుంటూ పోవాలి. పేదోడికి ఆరోగ్యం బాగలేకపోతే కళ్యాణ లక్ష్మి ఇస్తా ఉన్నావు, ఇచ్చుకుంటూ పోవాలి. అంతేగాని నేను 10,000 అంటే 15,000 కూలీలకి ఇస్తా, ఆ తర్వాత ఇక అందరికి ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా అంటే ఏడైతుంది? స్కూటీలు కావాలంటే ఫ్రీగా తులం బంగారం ఇస్తామని చెప్పిర్రా? ఫ్రీ బస్సా? ఫ్రీ బస్సు వల్ల ఇప్పుడు వ్యవస్థ నాశనం అయితే లేదు, అయితుందాక ఆటలేదా? దేనికోసం ఫ్రీ బస్సు ఇస్తే విద్యార్థులకి, చదువుకునే పిల్లగాళ్ళకి ఇవ్వాలా, ముసలోళ్ళకి ఇవ్వాలి, అందరికి ఫ్రీ బస్సే. ఉత్తగా అవుతుందా? ఈడికెళ్ళి 350 కిలోమీటర్లు పోతే హైదరాబాద్కే లేదా ఏదైనా కొత్తగూడెంకో భద్రాచలంకో అటు పోతే ఒక్క ట్రిప్కు 500 రూపాయల టికెట్ అయిపోయా.
ఎన్ని పైసలు పోతున్నాయి అట్లా. దయచేసి రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడైతే జర నోరు కంట్రోల్లో పెట్టుకుంటారో అప్పుడు వ్యవస్థ బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. రోజులు మారినాయి, టెక్నాలజీ మారింది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకుల ప్రవర్తన ఉంటే బెటర్, ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేది మాత్రానికి ఎంతో మంది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటా ఉన్నారు.